49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు 40 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడాయి. ఇందులో 33 కాంగ్రెస్ కైవసం చేసుకోగా మరో 7 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ సత్తా చాటింది. హుజూర్ నగర్, దేవరకొండ, హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. చిట్యాల మున్సిపాలిటీలో ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించింది. 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్ విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెచ్చింది. తన వార్డు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చిన సుధాకర్ ఓటర్లను ఆకట్టుకుని ప్రత్యర్థులను ఓడించారు. ఈ వార్డు ఎస్సీ జనరల్ వర్గానికి రిజర్వ్ కాగా సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్, సిపిఎం పొత్తులో భాగంగా సిపిఎం అభ్యర్థిని బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేసిన 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు 40 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడి కాగా 33 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 7 చోట్ల బీఆర్ఎస్ సత్తా తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఇప్పటి వరకు బోని కొట్టలేదు. సీఎం రేవంత్ సొంత మున్సిపాలిటీ కొడంగల్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మున్సిపాలిటీ మధిరలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. ఇక పలుచోట్ల హంగ్ ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 వార్డుల్లో విజయం సాధించాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోనూ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాగలదు. మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇతరులు 1 స్థానాల్లో విజయం సాధించారు. వీటితో పాటు కోహిర్, కేసముద్రం, అలంపూర్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక ఫలితాలు వస్తుండడంతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. వార్డు సభ్యులు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. గెలిచిన అభ్యర్థులను వెంటనే క్యాంపులకు తరలిస్తున్నాయి. కాగా ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది.